అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పరమగీత గ్రంథములో 2వ అధ్యాయం 2వ వచనం ధ్యానిస్తుండగా ధ్యానపరుడు అయిన నీ దీవెన అందించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభుయేసు కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం అందరం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అమ్మా, బలు రక్కసి చెట్లలో ఒలి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి ఈరోజు మనము వరుడైన యేసయ్య, చెప్పండి, ప్రకటన గ్రంథం అంతా వరుడైన యేసయ్య కనబడుతున్నాడు. పరమగీతములో వరుడు వధువు యొక్క పలకరింపు, మర్యాద, ప్రేమ, వాత్సల్యత చక్కగా అగపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కూర్చునిపెట్టు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దైవవాక్యాన్ని బట్టి ఈరోజు మనము చూడండి. సొలొమోను సామెతల గ్రంథము రాశారు, ప్రసంగి గ్రంథము రాశారు. సామెతల గ్రంథము సాధారణంగా అన్ని మతాల వారికి, అన్ని జనాంగాలకు అర్థమగినట్లు బహు చక్కటి సామెతలు ఆయన తెలియజేసినట్టు మనం చూస్తాం. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లాలో కొన్ని సామెతలు ఉన్నాయి. అమ్మికి కమ్మి, అప్పులో అప్పు, అమ్మి కమ్మి అన్నారు. చెప్పండి, అప్పులో అప్పు. ఏంటి ఇలాగ అప్పు చేసావంటే, చేశాను కానీ అప్పు తీరిపోతుంది, కమ్మి మిగిలిపోతుందంట. ఏం మిగిలిపోద్ది? అంచేత మరి ప్రతిదీ సామెతలుగా మనము చెప్పుకుంటాం, శ్రీకాకుళం ఏ పని చేసినా కూడా. కాబట్టి ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో 27:17 చదువుతారు ఎవరైనా? ఇనుము చేత ఇనుము పదునగును, వివేకము పుట్టించును. చెలికానికి ఏం పుట్టిస్తుంది అమ్మ? ఆజ్ఞ. మళ్ళీ చదవండి. ఇనుమునకు ఇనుము, అట్లు ఒకడు, వివేకము అంటే చక్కటి విషయం. చూడండి, మన వాడే ఎక్కువ వస్తువులు, కత్తులు, కొడవళ్ళు, ఇంకా రకరకాల వస్తువులు, గొడ్డళ్ళు వాడుకొని చాలా ఉన్నాయి. అవన్నీ మొద్దు బారిపోయి అనుకోండి, పక్కన పడేస్తాం. వాటికి పదును కావాలంటే ఏం కావాలి? రాయితో పదునవుద్దా? చెప్పాలా? దేంతో పదునవుద్ది? ఇనుము కొడితే తుప్పు రాలిపోద్ది. అవునా? మాట్లాడరే? అవునా కాదా? అంతేనా? అలాగే మరి నిన్ను కలుగు చేసిన దేవుడు మొద్దు బారి బలహీనతకెళ్ళి, అలాగే అన్ని రకాల దౌర్భాగ్యస్తున్న వారిని బాగు చేయాలంటే ఇనుముకి ఇనుము తోడైతే కానీ అది పదునవ్వదు. మనిషికి దేవుడు తోడైతే కానీ ఆ మనుషుడు శుద్ధి కాడు, ఆ మనుషుడు రక్షింపబడడు. అందువల్ల ఇనుముకి ఇనుమే ఏం కావాలట? అయ్యో, మాట్లాడండి మరి మీరు. చూడండి, ఇనుముకి ఇనుము తగిలినప్పుడు శబ్దం వస్తుంది. ఏమొచ్చుద్దండి? ఇనుముకి ఇనుము తగిలినప్పుడు అందులో నుంచి రజనం ఏమొస్తుంది చెప్పండి? కాంతి వస్తుంది. ఏమొచ్చుద్ది? ఇనుముకి ఇనుము తగిలినప్పుడు పదును వస్తుంది. పదును రావాలంటే ఏం చేయాలా? సుత్తితో కొడితే దాని తుప్పు రాలుద్ది.
అవునా? మాట్లాడలేదు మీరు, అవునా? అలాగే దేవుని యొద్దకు వస్తే దేవుని యొక్క వాక్యం అనే సుత్తి నీ పాపము నుంచి నీకు విడుదల కలిగిస్తుంది, నిన్ను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము, దేవునికే మహిమ కలుగును గాక. రెండవదిగా శబ్దము. ఏమొస్తుంది? శబ్దము. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశము నుంచి అకస్మాత్తుగా ఆ ఇంట్లోకి ఏమొచ్చింది? వేగం వంటి గాలి వచ్చింది. శబ్దం వచ్చిందా? రాలేదా? వచ్చింది. అలాగే నీ పాపము పోతే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు భాషలు వస్తాయి, ప్రవచనాలు వస్తాయి, శబ్దం వస్తుంది. వస్తుందా రాదా? చెప్పాలి మరి. మూడవది ఏమొస్తుంది? రజనన్న వెలుతురు. చెప్పండి, వెలుతురు. మేడగదిలో ఉన్న వారి మీదకి ఆత్మ అగ్ని నాలుకలుగా వచ్చెను. ఎలా వచ్చింది? అందరి మీదకి ఏమొచ్చింది? అగ్ని ఆ నాలుకలుగా నింపేసింది. దేవుని స్తోత్రం. అందువల్ల వాక్శక్తి కొలది వారు ఏం చేశారు? శబ్దము. దేవుని స్తోత్రం. ఇప్పుడు పదునొచ్చింది. ఏమొచ్చింది? పదునొచ్చింది. 2వ అధ్యాయములో 17వ వచనములో పేతురు గారు ఏమంటున్నారు? అయ్యలారా, చదవండి. అంత్యదినములయందు ఆ మనుషులందరి మీద దేవునికి స్తోత్రం. ఇంతకాలము భయపడి దాగి ఉన్న పేతురు గారు ఒక్కసారి బయటకు వచ్చి అంత్యదినములు అంటే ఏమొస్తుంది చెప్పండి? ఇనుము. దేవుని దగ్గరకు వస్తే ముందు నీకున్న తుప్పు రాలుద్ది, పాపం అనే తుప్పు. శబ్దము, పరిశుద్ధాత్మ అనే శక్తి. నాలుక ప్రవచించుటకు. చెప్పండి, పదునంటే కత్తి పదునుగా ఉంటే దేన్నైనా. అందుకని ఆచారములు, కష్టములు అన్నీ కూడా ప్రపంచాన్ని అంతా ఎన్నో పట్టి పీడించి మన భారతదేశంలో ఎన్ని రకాల మరి సిద్ధాంతాలు మూర్ఖ లేక రకరకాలు ఉండి క్రైస్తవ్యం వచ్చిన తర్వాత అన్నీ కుదించబడి ఇవాళ అందరూ చక్కగా కార్యాలు జరిగిస్తున్నారంటే నామకార్థం ఎంతో ఇంకా ఎంతో ఉంది. కానీ కొంతమట్టుకి దేశంలో ఉందంటే ఎవరిని బట్టి స్థితి? క్రైస్తవ. అందుకని మొదట ఎట్లాంటి వాడైనా పదునుకు రావాలి. చెప్పండి, సామెతలు చెప్తున్నాడు, నువ్వు మూలబడితే పనికిరావు, ఎవరి దగ్గరికి వస్తే పనికి వస్తావు? చెప్పండి అందరూ, ఎవరి దగ్గరికి రావాలి? నేను కూడా అంటే నువ్వు కూడా నేను కూడా అందరం దేవుని యొద్దకు వస్తేనే మరి ఉపయోగపడతాం. రెండవది ప్రసంగిలో ఏముంది? 9వ అధ్యాయం 4వ వచనంలో బ్రతకాలనుకున్నవాడు బ్రతికే వారితో సహవాసం చేయాలి. చూడండి, చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు కదా. అందరూ చెప్పండి, సింహం గొప్పదా కుక్క గొప్పదా? చెప్పాలి గట్టిగా. ఎవరు గొప్పవాళ్ళు? ఏది గొప్పది? సింహం గాండ్రిస్తుంది కదా, కానీ ఏమైంది? అది చచ్చిపోయింది. ఇప్పుడు కుక్క భయం, కుక్క గొప్పదా? ఎవరు గొప్ప? అయ్యో మాట్లాడలేదు మీరు. ఎందుకని గొప్ప అయింది? అది చచ్చింది. అలాగే యూదా జనాంగము ఆచారముల వాళ్ళవి, అన్నీ వాళ్ళవే, అన్నిటికీ దూరమయ్యారు. కాబట్టి మనం చూస్తే యెషయా గ్రంథములో 11లో చూస్తే యెషయా మొద్దు ఏమైంది? అది కొట్టబడింది. సిగురు అనేది క్రీస్తులో నుంచి వచ్చింది, కానీ క్రీస్తును బట్టి క్రైస్తవ సంఘము అనగా సిగురు వచ్చింది. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి. అందువల్ల దేవుని పిల్లరా, ఆచార భక్తి వాక్యాలు అన్నీ ఉన్నా కానీ క్రైస్తవ్యము అన్య జనాంగంలో వచ్చింది. చెప్పండి, ఎలా భయపడింది? అన్ని జనాంగాలకు చెప్పండి, క్రైస్తవ్యము అన్ని జనాంగాలు చేర్చుకుంటుందా లేదా? అందువల్ల
బ్రతికి ఉన్న అంటే క్రీస్తు కొరకు బ్రతుకున్న వాళ్ళు గొప్ప, క్రీస్తుని కాదనుకున్న వాళ్ళు గొప్ప? మాట్లాడలేదు. ఎంత బలవంతులైనా, ఎంత తెలివైన వాళ్ళు, ఎంత మేధస్సున్న వాళ్ళైనా చచ్చిన సింహం మంచిదే, దాని బోడి చరిత్ర ఉంది, కానీ చచ్చింది. యోధాగమన చరిత్ర ఉంది, కానీ క్రీస్తు ఆయన స్వరక్తంతో సంపాదించుకున్న సంఘముతో ఇవాళ సంభాషణ. ఇవేళ మళ్ళీ ఇప్పుడు చదువుదాం 2వ వచనం. త్వరగా చదివేయండి, త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. బలు రక్కసు చెట్లలో వల్లి ప్రభు చెట్లలో నుంచి పలు విధముల చెట్లలో నుంచి ముళ్ళ పొదల్లో నుంచి పోల్చుకుంటూ వస్తున్నాడు. వల్లి పద్మ. ఏంటమ్మా వల్లి? నీవంటావు నా బాధలు నీకేం తెలుసయ్యా, నా కష్టాలు నీకేం తెలుసాయా అంటే ప్రభు అంటున్నాడు, అలాగా ఇలాంటి ముళ్ళు స్వభావం ప్రజలు జనుల మధ్య ఈ పుష్పం మీద నేను దృష్టి పెట్టాను. దేవుని స్తోత్రం. అనగా నీ మీద నా మీద ఎవరు దృష్టి ఉంచారు? అమ్మా కష్టాలు శ్రమలు మనల్ని వేధించినా కానీ ప్రభువు నిన్ను కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దిగులు. కష్టాలనే మేఘములానికి ఎవరున్నారు? క్రీస్తు నీ మీద దృష్టించ, దిగులు పడద్దు. మీరు ఉపవాస ప్రార్థన రాదు కాబట్టి ఈ పాటలు మీకు ఎలా వస్తాయి చెప్పండి? మీలో చాలామంది ఉపవాస ప్రార్థన చిక్కుపోతామనే భయం చేత ఏ ప్రార్థన రారు. ఉపవాస కొంతమంది అంటారు మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం, శుక్రవారం ఇంట్లోనే చేసుకుంటాం, తాలింపు సుయ్యమంటది, కాపీ అక్కడ పెడుతుంటారు, దేవా నీకు స్తోత్రం అంటారు, వచ్చిన వాళ్ళు పలకరెత్తుంటారు. అది ఉపవాస ప్రార్థన అవుద్దా? ఉపవాస ప్రార్థన అవుద్దా? ఒక టైం, ఒక సమయం, ఒక దగ్గర కూర్చొని చేసేదాన్ని ఏమంటారు? సరే, పద్మ అనగా చూడండి లిల్లీ పుష్పం. దీనికి అనేక రంగులు కలవు కానీ ఒకదాని మించి ఒక అందముతో పువ్వుల్లో అనేక వాటిని పోలుస్తూ ఉన్నారు. కానీ ఈ లిల్లీ పుష్పం అంటే తెలుపుగా ఉంది. ఏముంది చెప్పండి అమ్మా? తెలుపు అనగా పరిశుద్ధత. చెప్పండి, ఏం కనబడుతుంది? పరిశుద్ధత కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు సంఘమును పరిశుద్ధముగా వర్ణిస్తున్నాడు. ఆయన కన్ను ఎలాంటిది? హబక్కు గ్రంథం 1:13 చదవండి. హబక్కు గ్రంథము 1:11 13 చదవండి. 13 చదువుతారు ఎవరైనా చదవచ్చు, మీరు చదవాలి బైబిల్. హబక్కు గ్రంథం అమ్మా మీ ఇంట్లో వాళ్ళకి చదువుతున్నావా, సంఘంలో చదువుతున్నావా? నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల. చూసారా, మన చూపు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. మన ఎదుటిని ఎలా చూస్తే అలా కనబడతారు. కానీ ప్రభు అయితే తన అమూల్యమైన రక్తము కార్చి చిందించి సంపాదించుకున్న సంఘం ఎలా ఉండట? నిష్కలంక. నా పావురము నిష్కలంకురాలు. చెప్పండి, మరి నీవేమనాలా? ఆయన్ని ఇంకా ఎక్కువగా ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు? అందరూ చెప్పండి. ఈ సంఘమును ఎలాగెందుకు పోలుస్తున్నాడు? ఎందుకు పోలుస్తున్నాడు అంటే చూడండి, దశలోని పత్రిక 1 దశలోని 2వ అధ్యాయము 9వ వచనాన్ని గబగబా చదివేయాల. దేవునికి స్తోత్రం. 9వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మీకు జ్ఞాపకం ఉన్నది కదా,
నేను మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు, అమ్మా అందరు చదవాలి మరి వాక్యం, కష్టము చేసి జీవనము చేయొచ్చు మేము నీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మా విశ్వాసులైన మీ ఎదుట చూడండి ఇక్కడ మీ ఎదుట ఎంత చెప్పండి భక్తిగాను నీతిగాను ఆనందము. చూడండి సంఘమును ప్రభు పరిశుద్ధతకు ఆయన పోలుస్తున్న కారణం ఏంటంటే, నా సంఘము, నా రక్తములో కడగబడిన నా సంఘము భక్తి గలది. ఎవరు చెప్పాలా? రెండవది, నా సంఘము నీతి గలది. నా సంఘం ఎలాంటిది? మూడవది, నా సంఘం నిందల పాలు కానిది. తిండిపోతానో, తాగుపోతానో, తిట్టుపోతానో లోకం అలా కాకుండా పాప ఫలితాలతో చెప్పండి నిత్య బలహీనతలతో లేదు, నాకు ఎలాంటి నింద లేకుండా, సంఘము నింద తెచ్చుకోకుండా, నిందల పాలు కాకుండా ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకు ప్రభు ఏమన్నాడు? లిల్లీ పుష్పము అనండి ఒకసారి. ఏ పుష్పం? అబ్బా ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత నల్లగా ఉన్నావు అంటలేదు ఆయన. ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత పవిత్రంగా ఉన్నావు. ఆయన కంటికట బాగా సంఘం అవిరిపోయింది. బాగా సంఘం ఏమైపోయింది? అమెరిపోయింది. గనక ఆయన నీవు లేకుండా ఆయన ఉండలేని, ఆ సింహాసనం మీద కూర్చోలేనంత ఆనందాన్ని కల్పిస్తుంది భూలోకంలో సంఘం. భూలోకం అంతా చూస్తే భయంకరమైన దుష్టవార్తలు. అందుకనే సుందర రూపము, నా సంఘానికి ఏముందమ్మా? సుందర రూపముందని ఈ వల్లి పుష్పమునుగా పోలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ సుందర స్థితి అంటే మనకి అర్థం అవును లేక కాదు. ఎప్పటికప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ అలంకరించుకొని ఆ రోజు తర్వాత బాగుంటాం లేదు, మనకే జ్వరం వస్తే మారిపోద్ది, బలహీనత మారిపోద్ది. కానీ ఈ సుందర స్థితి ఆదాము అవ్వలు దేవుని యందు విశ్వాసం ఉంచిన కాలములో వారు ఎంత సుందరంగా ఉన్నారో మనం అయితే వర్ణించలేం. అది ఎవరికి తెలుసు? ప్రభువునకే తెలుసు. కాబట్టి ప్రకాశమానమైన స్థితిలో వారి లోకంలో జీవించారు. ప్రకాశమానమైన గొప్ప స్థితి, గొప్ప తేజస్సు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఘనత వారి జీవితంలో మనం చూస్తాం. అంటే మనం చదువుతున్నాం, మనం చూడలేదు కదా, ఎవరిని చూసామా? చూడలేదు. కానీ వారి స్థితిని జ్ఞాపకం చేస్తుంది ఈ సుందరత్వం అనే మాట. కాబట్టి మనం విలాప వాక్యాలు తరచుగా చెప్పుకుంటాం. 4:7 ఏముంది? దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, చెప్పండి, పగడముల పాల కంటే తెల్లని వారు, పగడముల కంటే వారి దేహకాంతి నీలమయ నిగనిగ నిగనిగ. చెప్పండి, ఎలాగున్నారు? ఎలా ఉన్నారంట? మనం కూడా ఈ మధ్య జిగ్ మెరుస్తున్నారు. రకరకాల బట్టలు పురుషులకి వచ్చినాయి, స్త్రీలకే వచ్చేస్తున్నాయి కదా. జిగేలు అంటున్నారు అందరూ. కానీ అలా కాదు, వాళ్ళు మేలమేలా మెరిసిపోతున్నారు. అట్టివారి ఆకారం దేవుని మాటను పక్కన పెట్టినందున బొగ్గు కంటే నలుపాయను. దేనికంటే? బొగ్గు కంటే, అన్నిటికంటే ఏది నలుపు? బొగ్గే నలుపు కదా. అందుకని పురుషత్వం మసిబొగ్గు వలె నా మానసమెల్ గాపేదో ససమోహ ములు మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువను గసుట గడిగి పవిత్ర
పరుపను నసువులెడు నీ రక్తమే అని. మసలు అంటే ఆలస్యం చేయకుండా, మసలు అంటే ఆలస్యం చేయకుండా వెంటనే నా హృదయం మసిబొగ్గు కంటే అంటున్నాడు, కడుక్కుంటున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు సృష్టిలో ఉన్న పుష్పముతో పోల్చాడు. తన ప్రియురాలను దేంతో పోల్చాడు? సృష్టిలో ఉన్న ఎన్నో పుష్పాలున్న ఈ లిల్లీ పుష్పాన్ని ఆయన పోల్చాడు. ఎంతోమంది భక్తులు, ఎన్నో మతాచారాలు, ఎన్నో రకాల ప్రజానీకం లోకంలో ఉన్నప్పటికీ అందరినీ మించిన అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అభినందిస్తున్నాడు, దీవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు అనే సత్యాన్ని ఈ వచనం మనం చూపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మరి కొన్నిసార్లు దేవుని మాటలు మనకి కొన్ని అర్థం కావు, అందుకే దావీదు ఒక కీర్తన 111వ కీర్తనలో 2వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తాడు. ఆయన చక్కటి మాట చూడండి, మనకి ఒక మాట మనం చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఎవరైనా. 111:2 యెహోవా క్రియలు గొప్పవి. ఎవరు చదువుతున్నారు? గట్టిగా చదవండి. ఎవడ దేవుని క్రియలు ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం? ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎవరి క్రియలు అంటే ఇష్టం? వాటి ఇష్టం గలవారు ఇంకా ఏం చేస్తారు? ఇంకా తెలుసుకుంటారు. అవి ఎలా ఉంటాయట? మహిమ ప్రభావములు. ఎలా ఉంటాయి? మహిమ ప్రభావములు. ఆయన నీతిని, అందుచేత ఆయనను గూర్చిన విషయాలు అవి మహిమా ప్రభావాలు ఎందుకు చెప్పబడ్డాయి అంటే, ఈ లిల్లీ పుష్పానైనా పోల్చినప్పుడు ఆ కాంతి, ఆ ప్రకాశత ఆయనకు అర్థమగునట్లు నీకు నాకు అర్థం కాదు. నీ గురించి ఆయనకు అర్థమగునట్లు నీకు అర్థం కాదు. నీ గురించి నా గురించి ఆయనకు తెలిసినట్టు మనకి తెలియదు. అందువల్ల ఆయన కార్యాలు మహిమా ప్రభావం గలవి. ఎలాంటివి అవి? అలాంటి మహిమా ప్రభావం కలిగిన దేవుని కార్యాలతో పెంచబడిన వధువు ఆయన కంటికి నచ్చడమే గాక కాంతివంతమైనది. ఎలాంటి చెప్పండి అమ్మా. ఇక మనం చూస్తే ఇక్కడ ఏమని మళ్ళీ చదవండి 2వ వచనం. నేను సారోను పొలములో, 2వ వచనం ఏముంది? బలురక్కసి. అంటే ఈ పుష్పము బలురక్కసి చెట్లలో ఉంది. ఎక్కడ ఉంది అమ్మా? 2వది బలురక్క చెట్లు అనక విస్తారమైన ముళ్ళు చెట్లు ఉన్నాయి. పుష్పం చుట్టూ భయంకరమైన చెట్లున్నట్టు కనబడుతున్నాయి. ప్రభునందు ప్రియులరా, ఈ పుష్పం అనగా సంఘాన్ని పాడు చేయడానికి ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? పాడు చేయడానికి ఎవరు కనిపిస్తున్నారు? మనుషులు. చెప్పండి. 1 మనుషులు, 2 జంతువులు, అలాగే లోకంలో ఉన్న అనేకమైన ఆశలు ఈ పుష్పాన్ని పాడు చేయాలని ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, విశ్వాసి అంతరంగ జీవితాన్ని పాడు చీటకు మరి లోకం పూనుకుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరైనా బీరపోదలు వేస్తారు, లేక మొక్కలు నాటుతారు, దాని చుట్టూ ఏం పెడతారు? ఎందుకనో ఆవో మేసేయకుండా. అంతేనా? అవునా కాదా? అలాగే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శోధనలు నీ చుట్టూ లేక ఇంత ప్రభావ, మహిమ, వాత్సల్యత కలిగి ఉన్న సంఘ అనుభవాలున్న మీ చుట్టూ కూడా
ఏముంటాయి? బలు రక్కసి నువ్వు అనుకోవచ్చు, నేను సిద్ధపడిపోయాను, పరలోక వాస్తవ్యని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ చుట్టూన్న ప్రపంచము ముళ్ళుతో ఉన్నది. దేంతో ఉంది? ముళ్ళు అనగా అబద్ధములతో ఉన్నది, మోసముతో ఉన్నది, దోషముతో ఉన్నది, నిందలు అవమానాలతో ఉన్నది. నీలాగా లోకము లేదు కాబట్టి ప్రభువు దృష్టి నీ మీద ఉంచాడా, లోకం మీద ఉంచాడా? చెప్పాలి మరి. ఇప్పటికి అర్థమైందా? నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు అంటే నువ్వు నశించిపోకుండా ఉండడాన్ని నువ్వు ఎక్కడున్నావో ఒకటి గుర్తు చేస్తున్నాడు. చాలా బాగున్నా, చాలా హాయిగా ఉన్నా, చాలా అందంగా ఉన్న పిచ్చిదానా నీ చుట్టే ఉన్నాయి, నీ చుట్టే ఉన్నాయి. నిందలు ఉన్నాయి, అవమానం ఉన్నాయి, కష్టం ఉన్నది, కన్నీరు ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యోబు గ్రంథములో నుంచి చూడండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయం 26 చదవండి ఎవరైనా ఒక్కరు. 3వ అధ్యాయము ఏంటది? మరొకరు చదవండి, మరొకరు చదవండి. అమ్మ నువ్వు చదువు, మీరు వెనకున్న వాళ్ళు చదవండి. సరే నేను మానేస్తాలేండి, మానేస్తా. ఎందుకు మరి మీరు వాక్యం చదవమంటే నెమ్మది లేదు అంటున్నారు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచుంది. యోబు చుట్టూ ఏముందంట? హాయిగా ఉండేవాడు ఏసీలో. అప్పుడు ఏసీ లేకపోయినా అప్పుడు కూడా ఉన్నాయి. ఏంటది? చలికాలపు గదులు, వేసవి కాలం గదులు. చలికాలంలో ఎచ్చగా ఉండడం, వేసవి కాలంలో చెప్పండి చలిగా కూల్గా ఉండడం. మనకు అమస్కం ఎక్కడో చూస్తాం. అది చలికాల గదులు అంటే అప్పుడు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోబు గారికి సంపదలు అన్నీ ఇప్పుడు ఏముందట? ఏది వద్దనుకున్నానో అదే వచ్చింది. ఏది వద్దనుకున్నానో ప్రభు అంటున్నాడు, నీవు లిల్లీ పుష్పమే. నీ ఒళ్ళు కుళ్ళిపోయినా, నీ బిడ్డలు చచ్చిపోయినా, నీ భార్యను వదిలేసిన, పరిస్థితులు వ్యతిరేకమైన ఓ యోబు, నీవు నా దృష్టిలో ఏ పుష్పాన్నై ఉన్నావు? చెప్పాలా? పిల్లరా, మరి మీకే శ్రమలు ఉన్నాయో నేను ఎరగను కదా. మిమ్మల్ని వేధిస్తున్న శ్రమలు ఎన్నున్నాయో, మిమ్మల్ని బలహీనపరిచే శ్రమలు, భయపెట్టే శ్రమలు, ఆపదలకు గురి చేసే శ్రమలు, ఒకవేళ బయట వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వీలు లేని శ్రమలు మీకు ఉండవా? ప్రభు అంటున్నాడు, నీవు నా లిల్లీ పుష్పానివి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు, ఎంత గొప్ప ఘనుడు ఆయన, ఎంత ప్రేమిస్తున్నాడో చూసారా మనల్ని. దేవుని స్తోత్రం. కనుక పరలోకములో ఉన్న చూడండి, సాతాను ఎన్ని రకాలుగా అడ్డుపడినా, సాతాను మరణము శ్రమలు మన ముందు పెడితే వాటిని ప్రభు ఏమన్నాడు? నేను లోకములో మీకు శ్రమలు, నేను వాటిని జయించేశాను, భయపడవద్దు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఏమి నేర్చుకోవాలా? శ్రమలో లోబడ్డం నేర్చుకోవాలా, తిరుగుబాటు చేయకూడదు. ఏమి నేర్చుకోవాలా? చూడండి, క్రీస్తు ప్రభు పునరుద్ధాన కాలములో అపోస్తలుడు పౌలు తెలియచేస్తున్న మాట 15:1 కొరింథీ 27-28లో క్రీస్తు దేవునికి లోబడెను. ఎవరికి? తండ్రికి లోబడ్డాడు గనక తండ్రి యావత్తు క్రీస్తు పాదముల దగ్గర ఉంచెను. ఎవరి పాదాల దగ్గర ఉంచాడు ఆయన? ఎవరి పాదాల దగ్గర ఉన్నాయి? లోకమంతా ఎవరి పాదాల దగ్గరికి వస్తే దీవించబడతారు? అమ్మ చెప్పండి, ఎవరు పాదాల దగ్గర రక్షించబడతారు? ఎవరు పాదాల దగ్గరికి వస్తే అద్భుతాలు చూస్తారు? యేసుక్రీస్తు ప్రభును సాతాను మరణం చూడండి అడ్డుపడింది, ఆయన గెలిచాడు. మొట్టమొదటిగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. గెలిచాడా గెలవలేదా? గెలిచాడా గెలవలేదా? దాని తరువాత చెప్పండి, అపవాది మరణం ముందు పెట్టింది. మరణం గెలిచాడా లేదా?
సాతాను గెలిచాడు, లోకాన్ని గెలిచాడు, పాప ఫలితాలు గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. మరణము జయించి లేచి తిరిగి బోధ. ఆయన మరణించి తిరిగి లేచి ఏం చేశాడో బోధ. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా, ఆయన లోబడి ఉండుడు చేత. ఒకసారి అనండి, ఆయన దేవునికి ఉండుడు చేత సాతాను ఓడిపోయింది, పాపం ఓడిపోయింది. చెప్పండి, నరకం ఓడిపోయింది, మరణ నరకాలు కూడా పునరుద్ధాన శక్తి వచ్చింది. పరలోకములో ఉన్న యావత్తును క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చాయి. మరి మనం కూడా అద్భుతాలు చూడాలంటే, అద్భుతమైన స్థితి కలిగి ఉండాలి అంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? ఎవరికి లోబడాలి? అమ్మా, కష్టాలు చూసి, శ్రమలు చూసి మీరు భయపడకండి. ప్రభు అంటాడు, నా లిల్లీ పుష్పం, నువ్వెవరివో కాదు, నా లిల్లీ పుష్పం, నా పుష్పం, నాది నాది నాది. నువ్వు ఆయనకు లోబడితే నీ శ్రమలన్నీ నీకు లోబడతాయి. శత్రువులు లోబడతారు, శోధకుడు లోబడతాడు, బాధపరిచేవారు కూడా ఏమైపోతారు? లోబడిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, హేబేలు కానుక తెచ్చాడు, కయీను కానుక తెచ్చాడు. హేబేలు కంటే దేవునికి ఇవ్వడం ముందు కయీనుకి తెలుసు. ఎందుకంటే అతను పెద్దవాడు గనక. దేవుని దగ్గరికి వచ్చి పెద్ద మోపు తెచ్చలేక పెద్ద కొప్పేశాడు. కయీను కానుక తెచ్చాడు, వాటిలో మందలో బలిసిన క్రొవ్వు బట్టను తెచ్చాడు. ఇప్పుడు కయీను కానుక తీసుకోలేదు కానీ ప్రభు ఎవరు కానుక? హేబేలు కానుకలు ఊపిరి లేదు, జీవము లేదు. కయీను కానుకలు ఏముంది? ఊపిరి ఉంది. చెప్పండి, జీవించినవి తెచ్చిచ్చాడు గనక, దేవుడు జీవము గలవాడు గనక, జీవము గల ఆలోచన కలిగిన హేబేలుని ప్రేమించాడు దేవుడు. దేవుని స్తోత్రం. మానవుడు నిర్జీవుడు గనక నిర్జీవమైన వాటిని తెచ్చినందున దేవుడు ఎవరిని ప్రేమించాడు? కయీనుకి ఏం చెప్పాడు? కయీనుకి ఏం చెప్పాడు? ఎందుకు ముఖం దించుకుంటా, చిన్నబుచ్చుకుంటా, సత్క్రియ చేయొచ్చు కదా, మంచి కార్యాలు. అందుకనే హేబేలుని ఏం చేశాడు? చూడండి, లిల్లీ పుష్పం వంటి హేబేలు చుట్టూ చెప్పండి అన్న కోపం అనే కంచె వేయబడింది. ఎవరి కోపం? మాట్లాడలేదు. ఇప్పుడు కయీను చనిపోయాడా, హేబేలు చనిపోయాడా? ఎవరి మీద దేవుడు దృష్టి పెట్టాడు? కయీనుని తీసుకున్నాడా, హేబేలుని తీసుకున్నాడా? చెప్పండి అమ్మా, ఏం మాట్లాడలే మీరు. ఎవరిని నేను కానుక పండుగ చేయట్లా? చెప్పండి, ఎవరిని తీసుకున్నాడు? అంటే ఈ శ్రమ అనే ముళ్ళు ఎవరి చుట్టూ ఉంది? ఈ ముళ్ళు ఎందుకు పుష్పానికి అవసరం అంటే అది నిటారుగా ఉండాలి. ఆకు వంగితే ముళ్ళు గుచ్చుకుంటుంది. చెప్పండి, ఆకు వంగితే ముళ్ళు లేకుండా ఉండాలంటే ఎవడో ఒకటి పీకి పట్టిపోతాడు. అపవాదిని నీకున్నటువంటి జవజవ అన్నిటినీ వాడు శ్రమ నీలో నింపేస్తాడు వాడు. అందుకని ఈ పుష్పం చుట్టూ ఏముంది? శ్రమనే ముళ్ళుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామా, నీ కుమారుడు నాకు ఇయ్యు. ఎంత శ్రమ! దేవుడు చెప్పిన మాటకి అబ్రహాం కత్తి పీక మీద పెట్టేదాకా దేవుడేమనలేదు. సహాయం అన్నాడా? అనలేదు. అన్నాడా? అనలేదు. కత్తి పీక మీద పెట్టేటప్పుడు మాట్లాడాడు. అప్పటి వరకు అబ్రహాం రక్తం ఎంత మరిగి ఉంటుంది. కనుక దేవుని పిల్లలారా, లిల్లీ పుష్పం అనే మాట కాడికి వచ్చేటప్పటికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి శ్రమలో నుంచి నిన్ను చూస్తున్నాడు. అబ్రహాం ఓడిపోయాడా, గెలిచాడా? చెప్పండి. దేవుడు అబ్రహాం తన కుమారుని అడిగాడు. మనం రోమాపత్రులు పౌలు దాన్ని వివరిస్తూ ఉన్నాడు 4:17 దేవుడు నా కుమారుని అడిగాడు, నేను ఇస్తాను.
మరి కట్ల మీద పెడతా, గొంతు కోస్తా, కాల్చి పారేస్తా, బూడిదైపోద్ది. నేను వెళ్ళిపోతున్నప్పుడు దేవా నా కుమారుని ఇవ్వా అని అడుగుతాను. ఆయన బూడిదలో నుంచి కూడా ఏమి ఇవ్వగలడు చెప్పాలా? ఆ బూడిదలో నుంచి కూడా ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను ఇవ్వగలిగిన సామర్థ్యము నా దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. నా దేవునికి ఏమున్నది? వాగ్దానము నెరవేర్చగలిగిన సామర్థ్యం ఉన్నది. 21వ వచనం మీరు చదివినట్లయితే, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు అబ్రాహాము ఏమని నమ్మాడు? నెరవేర్చుటకు. సంగమా, కష్టములు, శోధనలు, ఆపదలు, అవస్థలు నిన్ను కృంగదీసేవి ఏమున్నప్పటికీ నీ రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన నిన్ను రక్షించు సామర్థ్యం గలవాడు, నిన్ను విడిపించే సామర్థ్యం గలవాడు. ఎటువంటి శోధనలో నుంచి అయినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే సామర్థ్యం నీ ప్రియునికున్నది. అందుకని ఆయన ఏమంటున్నాడండి? దేవుని స్తోత్రం. అన్నీ చెప్పదగం కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఒల్లి పద్మ, చివరి మాటలో చెప్తున్నాను. ఏ పద్మం ఇది? అందరు చెప్పండి. ఒల్లి పద్మము. ప్రియమైన సంఘము, ఎన్ని శ్రమలు, ఎంతోమంది శత్రువులు ఉన్నా దీన్ని పద్మం అన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు తన రొమ్మునున్న అద్వితీయ కుమారుడు, యోహాను సువార్త 1:18 అంటున్నాడు, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రిని బయలుపరచెను. ఎవరు బయలుపరిచారు? ఎవరు బయలుపరిచారు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవరు బయలుపరిచారండి? అమ్మా చదవాలి. మత్తయి 3:17 కూడా చదవండి. మత్తయి 3:17 కూడా చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మత్తయి 3:17 అనుగ్రహింపబడెను కృపయు యేసుక్రీస్తు ద్వారా దేవుని చూచి తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే చూపించాడు. దేవునికి స్తోత్రం. 3:17 మత్తయి సువార్తలు ఏమో చదివేయండి, ముగించుకుందాం. ఈయనేనా? ఆయన యందు నేను యేసుక్రీస్తును బట్టి పరలోకపు తండ్రి యొక్క అభిష్టము బయటికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈయన అలాగే బలురక్కస చెట్ల వంటి, ముళ్ళు వంటి ఆపదలు, కష్టములు, పాప ఫలితాలున్న ఈ లోకములో క్రీస్తు కొరకు నిటారుగా ఎదుగుతున్న సంఘం ఇది. దేవుని స్తోత్రం. ఈ పుష్పము నిటారుగా ఎదుగుతుంటే దిక్కులు చూడక, అటు ఇటు చూడక ఎవరి వైపు చూస్తుంది చెప్పండి ఒకసారి? ఎవరి వైపు? అందువల్ల పరలోకమున దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘము కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మైపోతుందో. మీకు ఎంతవరకు అర్థమైందో? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రైన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటన. ఈయన నా ప్రియ. అలాగైతే కుమారుడైన క్రీస్తు ఏం చేస్తున్నాడు చెప్పాలా? ఏం చేస్తున్నాడు? అమ్మ సంచి జాగ్రత్తగా ఉందా? మార్కెట్కి వెళ్ళి కూర తెస్తామన్న మనసు అక్కడ ఉందేమో. ఇక్కడే ఉంచండి, ముగించుకుందాం, టైం అయిపోయింది. చెప్పాలి మరి. ఎవరైనా ఒకరు చెప్పండి అన్నమాట. ఈ పుష్పము గురించి క్రీస్తు ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్క స్వరము, ఈ నా ప్రియ కుమారుడు అంటే క్రీస్తు ఏమంటున్నాడు? ఈమెనా? అయ్యో మీకు అర్థం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, అంతేనా? ప్రభు ఏమంటున్నాడు? నిన్ను పరలోకుడు తండ్రి కుమారుని మెచ్చుకుంటే కుమారుడు తండ్రిని మెచ్చుకుంటున్నాడా, సంఘాన్ని మెచ్చుకుంటున్నాడా?
అయ్యో నోడని మాట రానివ్వండి. నిన్ను మెచ్చుకున్నట్టు నీకేంటి ఆన్సరు? ఆయన అభిషేకము, ఆయన వరాలు, ఆయన సర్వస్వం, తన ప్రాణం నీలోనే ఉంచుకున్నాడు. ఆయన ఇవాళ ఆయన శరీరక్తములతో నీలో నింపుతున్నాడు. ఇంకా ఏ వెళుతున్నా, ఎక్కడ వెళుతూ పడ్డావు అన్నింటినీ నింపేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. అందరూ ప్రార్థించుకుందాం. నా ప్రియురాల, నా బలు రక్కసి చెట్లను ఉన్నావు. నేను ఎరుగుదును నీ కష్టము, అయినా నిన్ను కాపాడడానికే నేనున్నాను. ఇదిగో లోకములో నా ప్రియురాలు ఉన్నది. తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, కుమారుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ వచనములో దయగల తండ్రి బిడ్డల ఆశీర్వాదం అడుగుతున్నాము తండ్రి.